హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మన నందమూరి బాలకృష్ణ గారు లెగసీని కంటిన్యూ చేసే వారసుడు నందమూరి మోక్షజ్ఞాన తేజ అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఎక్కువ వార్తలు వినపడుతున్నాయండి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సింబా అనే టైటిల్ అంటండి. టైటిల్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టు వార్తలు ఎక్కువ సినీ వర్గాల్లో వినపడుతున్నాయి. టైటిల్ సింబా అంటండి. ఈ టైటిల్ అంటే చాలా బాగుంది. సింబా అనే టైటిల్తో మోక్షజ్ఞాన సినిమా రాబోతుంది ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 సినిమా రాబోతుందని వార్తలు కూడా ఎక్కువ వినబడుతున్నాయి. అంటే నందమూరి బాలకృష్ణ గారి కుమారుడైన మోక్ష వరుసగా 3 సినిమాలు లైన్లో పెట్టారని ఎక్కువ వార్తలు వినబడుతున్నాయండి. వశిష్ఠ స్టోరీ చెప్తే ఆ స్టోరీని మోక్షకి అంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగిందంటండి. వశిష్ఠతో కూడా మోక్షజ్ఞానికి సినిమా ఉంది. ఈ విధంగా 3 సినిమాలు లైన్లో పెట్టారని ఎక్కువ వార్తలు వినబడుతున్నాయి. ముందుగా వచ్చే ప్రశాంత్ వర్మ, తర్వాత క్రిష్, వశిష్ఠ. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ సినిమా మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ సినిమా హనుమాన్ తీసిన డైరెక్టర్. హనుమాన్ సినిమా ఎంత ఆడిందో ఎలా ఆడిందో మీకు తెలుసు బాగా. సినిమా కూడా మంచి స్టోరీ అంటండి. ఒక మెసేజ్ మూవీ అంటండి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంట. మరి చూడాలి ఏమవుతుందో. నందమూరి బాలకృష్ణ గారు వారసుడు అంటే వచ్చేసినట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు ఈ సంవత్సరం షూటింగ్ స్టార్ట్ అయిపోయినట్టు ఎక్కువ వార్తలు వినబడుతున్నాయి. మరి చూడాలి ఏమవుతుందో. అదేవిధంగా ఆదిత్య 999లో ఆదిత్య 999లో బాలకృష్ణ గారు కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉందని, బాలకృష్ణతో పాటు ఈ మోక్ష తండ్రి కొడుకులు ఇద్దరు చేసే మల్టీస్టార్ మూవీగా చేస్తున్నారని ఎక్కువ వార్తలు కనబడుతున్నాయి. ఏదో నిజమో ఏదో అబద్ధమో ముందు క్రిష్ ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి పనిలో ఉన్నారంట. ఇది ప్రశాంత్ వర్మ అంటే స్క్రిప్ట్ వర్కింగ్ అవన్నీ అయిపోయాయంటండి. ఆయనకి ఏదో సినిమా వేరే వర్క్ ఉండడం వల్ల దాని మీద ఫోకస్ వల్ల ఇది లేట్ అయ్యింది. సంవత్సరం పైగా లేట్ అయిపోయింది. ఇప్పటికి సినిమా రిలీజ్ రెడీ అయిపోవాలి. అసలు ప్రశాంత్ వర్మ మోక్ష సినిమా కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. అయినా సరే ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఇంకా వెయిటింగ్ ఎక్కువ పెరిగింది. మోక్ష గురించి అంటే నందమూరి అభిమానులు చాలా లీగల్గా వెయిటింగ్ చేస్తున్నారండి. ఎందుకంటే కట్అవుట్ కరెక్ట్గా ఉందండి, హీరో మెటీరియల్. మరి యాక్టింగ్ కరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఎన్టీ రామారావుతో అందులో సగం ఉన్నా సరే హీరోని ఆ రేంజ్లో టాప్ స్టార్గా నిలబెడతారండి నందమూరి అభిమానులు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.